సుమారుగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ దీనిని తెలియని వారు ఉండరు. కాల్గేట్ అనేది ఒక టూత్పేస్ట్ అని, కానీ చాలా తక్కువ మందికి అది ఒక ఇంటి పేరని తెలియదు. ఈ పేరు వెనుకన్న వ్యక్తి గురించి తెలుసుకున్నట్లయితే వారు వెంటనే యేసుప్రభుని గురించి ఆలోచిస్తారు. విలియం కాల్గేట్ నడిచిన దారిని గురించి తప్పకుండా తెలుసుకుంటారు. బాల్యం. విలియం కాల్గేట్ తండ్రి పేరు రాబర్ట్ కాల్గేట్. ఇతడు వృత్తిరీత్యా వ్యవసాయదారుడు మరియు సబ్బుల తయారీదారుడు. రాబర్ట్ కాల్గేట్ చాలా తెలివైనవాడు. రాబర్ట్ కాల్గేట్ భార్య పేరు మేరీ. వీరికి 3 పిల్లలు. 2 కుమారులలో ఒకడైన విలియం కాల్గేట్ క్రీస్తు శకం 1783 సంవత్సరం జనవరి 25న జన్మించాడు. వీరి కుటుంబం అతి పేదరికపు పరిస్థితి. తన ఊరు దాటాలంటే మధ్యలో ఒక నది ఉంది. ఆ నది పైన ఒక నావికుడు పడవలో ప్రజలను అటు ఇటు దాటిస్తూ తన జీవనోపాధిని సంపాదించుకుంటున్నాడు. విలియంని చూసి, "ఎక్కడికి వెళ్తున్నావు విలియం?" అని అన్నాడు. దానికి విలియం, "మీకు తెలుసు కదా మా కుటుంబ పరిస్థితి. ఏదైనా చిన్న పని చేసి తల్లిదండ్రులకు సహాయం చేద్దామని వెళ్తున్నాను" అన్నాడు. అప్పుడు కొన్ని కారణాల వలన కుటుంబం అమెరికా ప్రయాణమైనది. అమెరికా ప్రయాణం. రాజకీయ కారణాల వలన రాబర్ట్ కాల్గేట్ తన కుటుంబంతో కలిసి క్రీస్తు శకం 1795 సంవత్సరం మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమెరికాలోని హార్ట్ఫోర్డ్ వచ్చి స్థిరపడ్డారు. అప్పటికి విలియం కాల్గేట్ వయసు 12 సంవత్సరాలు. రాబర్ట్ కాల్గేట్ ఒక వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వ్యవసాయం చేస్తూనే తనకున్న అనుభవంతో సోప్ మరియు కొవ్వొత్తుల తయారీ పరిశ్రమలో రాల్ఫ్ మహేర్ అనే వ్యక్తితో చేతులు కలిపాడు. విలియం కాల్గేట్ ఈ పనిలో వారిద్దరికీ సహాయపడ్డాడు. అయితే వీరి భాగస్వామ్యం 2 సంవత్సరాల కంటే ఎక్కువ కొనసాగలేదు. విలియం కాల్గేట్ తండ్రి మరలా వ్యవసాయం చేయడానికి వచ్చేశాడు. కొన్ని సంవత్సరాలు వీరి కుటుంబం ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంది. అయితే విలియం వయసు పెరిగే కొద్దీ స్వంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. స్వంతంగా వ్యాపారం ప్రారంభించుట. విలియం కాల్గేట్ 19 సంవత్సరాల వయసులో స్వంతంగా వ్యాపారం చేయడానికి నిశ్చయించుకొని తనకున్న సోప్ మరియు కొవ్వొత్తుల తయారీ అనుభవాన్ని వ్యాపారంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు. కానీ అతడు వ్యాపారం ప్రారంభించిన సంవత్సరంలోపే మూతపడిపోయింది. విలియం కాల్గేట్ పట్టువదలకుండా మరలా ప్రయత్నించాలనుకున్నాడు. వ్యాపారంలో ఆటుపోట్లు సహజమని అతని చిన్నతనంలోనే తెలుసుకున్నాడు. ఈసారి వ్యాపార స్థలాన్ని న్యూయార్క్లో ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించినప్పుడు తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ని కలిశాడు. దేవుని గురించి తెలుసుకునుట. "నీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను, నీవు తప్పకుండా వాటిని చేయాలి" అని అన్నాడు వాడ కెప్టెన్. వాడ కెప్టెన్ మంచి క్రైస్తవుడు. దేవుని గురించి కొన్ని విషయాలు విలియంకు చెప్పాడు. "అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభువుకు నీ హృదయం ఇవ్వు" అన్నాడు. "ప్రతిరోజు దేవుని చిత్తం కొరకు ప్రార్థించు. నీవు చేసే ప్రతి పనిలో ప్రథమ భాగం దేవునికి ఇవ్వు. నమ్మకంగా నాణ్యమైన కల్తీ లేని ఉత్పత్తులు అందించు" అని చెప్పి బైబిల్లోని ఈ మాటను తీసి చదివించాడు. ఆదికాండము 28వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. అప్పుడు యాకోబు, "నేను తిరిగి నా తండ్రింటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. నీవు ఎంత సంపాదించినా దానిలో 10వ భాగం దేవునికి ఇవ్వడం మర్చిపోకు. దేవుడు నిన్ను దీవిస్తాడు" అని అన్నాడు ఆ నావికుడు. "ఈ విధంగా చేస్తే న్యూయార్క్లో ప్రధాన సోప్ ఉత్పత్తిదారుడు వస్తాడు. అది నీవే కావచ్చు" అని ప్రోత్సహించాడు. యవనస్తునిగా ఇంతకు ముందు పనిచేసిన అనుభవంలో తనకున్న సున్నిత దృష్టి, పరిశీలన శక్తిని బట్టి తను నేర్చుకున్న పాఠములను ఉపయోగించసాగాడు. పనివారు చేస్తున్న పని శ్రద్ధ చూపడం, వారి నుండి పనిని ఏ విధంగా ఆశించాలో, యజమానునిగా ఉంటే ఎలా మెలగాలో మెళకువలు నేర్చుకున్నాడు. నావికుడిచ్చిన సూచనలు తప్పకుండా పాటించసాగాడు. తనకు ఎంత వస్తే అందులో 10వ భాగం దేవునికి ఇవ్వసాగాడు. పనిలో బిజీగా ఉన్న ఆరాధనకు తప్పకుండా హాజరయ్యేవాడు. చాలా పేరుగాంచిన సువార్థికుడు మేసన్ గారి ప్రసంగాల ద్వారా దేవునిలో చాలా బలపడ్డాడు. వాక్యంలో కనబడే అనేక ప్రధాన విషయాలను చర్చిలోని వారితో చర్చించేవాడు. విలియం కాల్గేట్కి ఉన్న పేరు
పలుకుబడిని బట్టి ఆయా నగరాలలో ఉన్న డీలర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎంత ఒత్తిడి ఉన్నా, సమయం చాలకపోయినా ప్రార్థన మరియు వాక్యపఠనం అనుదినం తన జీవితంలో భాగంగా చేసుకున్నాడు. వ్యాపారం ప్రారంభించిన 6 సంవత్సరాలకు బట్టలు ఉతికే సబ్బులు తయారీకి వాడే స్టార్చ్ ఉత్పత్తిని ఆరంభించాడు. ఆ తరువాత కాలంలో చేతి సబ్బు మరియు వివిధ సబ్బుల ఉత్పత్తులు, షేవింగ్ సబ్బులను తయారు చేశాడు. విలియం కాల్గేట్ వ్యాపారం అభివృద్ధి చెందే కొద్దీ తన కుటుంబం కూడా వృద్ధి చెందింది. విలియం కాల్గేట్ వివాహం క్రీస్తు శకం 1811లో మేరీ గిల్బర్ట్ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. వారికి 11 మంది పిల్లలు కలిగారు. వారికి పేర్లు పెట్టే విషయంలో కూడా విలియం దేవునికే ప్రాధాన్యం ఇచ్చాడు. పేర్లను బైబిల్ నుండే తీసుకోవాలని ప్రగాఢమైన ఇష్టతను కలిగి అలాంటి పేర్లను వారికి పెట్టారు. కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడానికి చర్చికి వెళ్ళేవారు. అనుదినం కుటుంబంగా ధ్యానించేవారు. విలియం కాల్గేట్ ఉదారమైన స్వభావం కలవాడిగా క్రైస్తవ సమాజానికి అత్యవసరమైన వాటిని ధారాళంగా ధనాన్ని ఇచ్చేవాడు. కాల్గేట్ కంపెనీ విస్తరిస్తున్నప్పటికీ, విస్తారమైన పనిలో నిమగ్నమైనప్పటికీ విలియం దేవుణ్ణి ఆయన తన జీవితంలోనూ వ్యాపారంలోనూ ఎక్కడా తక్కువ చేయలేదు. తన ఆత్మీయ ఎదుగుదల విషయమై ఎన్నడూ అశ్రద్ధ చూపలేదు. వాక్య సూత్రాలకు తనను తాను విధేయుడిని చేసుకోవడం, ఆరాధించడం వలన విజయం సాధించానని చెప్పేవాడు విలియం. ఎన్నడూ కీర్తిని, ఘనతను తనకు కోరుకునేవాడు కాదు. మహిమను దేవునికే చెల్లించేవాడు. కాల్గేట్ న్యూయార్క్ నగరమంతలోకి విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. దేవుడు కాల్గేట్ యొక్క మార్గనిర్దేశకునిగా ఉన్నాడు. దశమ భాగం నుండి ఎక్కువ దేవునికి ఇవ్వడం విలియం కాల్గేట్ వ్యాపారంలో భాగంగా తాను దేవునికి నమ్మకంగా ఇచ్చే దశమ భాగం స్థానంలో తన అకౌంట్లకు దేవునికి ఇచ్చే భాగమును 20% పెంచమని చెప్పాడు. ఆ తరువాత 30% మార్చాడు. కంపెనీ ఇంకా పైకి ఎదగసాగింది. దేవునికి ఎంత ఎక్కువ ఇస్తే అంతకంటే ఎక్కువగా వ్యాపార అభివృద్ధి చెందసాగింది. ఫలితంగా దేవుని ధనాగారం నుండి ధనవర్షం విలియంపై కురియసాగింది. తాను దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని నిలబెట్టుకున్నందుకు దేవుడు విలియం కాల్గేట్ వ్యాపారాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చాడు. విలియం కాల్గేట్ బైబిల్ను అనేక భాషల్లోకి తర్జుమాలోను, ముద్రణలోను మరియు బైబిల్ పంచడిలోనూ చాలా చురుకుగా పాల్గొనేవాడు. వాటికి అవసరమైన ఆర్థిక అవసరతలను తీర్చేవాడు. విలియంకు వచ్చే లాభాల్లో 90% దేవునికి ఇచ్చేవాడు, 10% ఉపయోగించుకునేవాడు. బైబిల్ సొసైటీ స్థాపన విలియం కాల్గేట్ అమెరికన్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కృషి చేశాడు. అనేక విద్యాలయాలు స్థాపించాడు. వేదాంత కళాశాలను ప్రోత్సహించాడు. అందరూ విలియం కాల్గేట్ను ఆత్మీయంగా డేకన్ కాల్గేట్ అని పిలిచేవారు. విలియం వెళ్తున్న సంఘంలో సంఘ పెద్దగా ఉంటూ అన్ని విషయాలలో సంఘానికి, సమాజానికి ఒక పెద్దగా ఉండేవాడు. మిషన్స్కు, క్రైస్తవ విద్యకు చాలా ఉదారంగా విరాళాలను ఇచ్చేవారు. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను వ్యాపారం విషయంలో నిజాయితీగా మరియు దేవునికి ప్రీతికరంగా జీవించాడు. విలియం కాల్గేట్ కనుగొన్న టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్, షాంపూ, సోప్ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ప్రతిరోజు వినియోగిస్తున్నారు. మరణం విలియం కాల్గేట్ 1857వ సంవత్సరంలో మార్చి 2న ప్రభు సన్నిధికి చేరెను. విలియం స్థాపించిన మెడిడన్ కాలేజ్